8:30కి అయితే దర్శనంకి వెళ్ళాలి. ఆ లోపల ఇక్కడ కొండపైన కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ప్రజెంట్ అయితే మనం శ్రీశైలంలో ఉన్నాం కదా. ఈరోజు అయితే శ్రీశైలంలో మనం దర్శనం అయితే నైట్కి అయితే అలాట్ అయింది. మనం 8:30కి అయితే దర్శనంకి వెళ్ళాలి. ఆ లోపల ఇక్కడ కొండపైన కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఆ లొకేషన్స్ అయితే చూడడానికి అయితే వెళ్తాం. అంటే చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి అన్నమాట. వాటితో పాటు మనకి 5 మనం చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి కొండపైన. ఒకటి వచ్చి శివాజీ స్మృతి నిలయం, ఒకటి మల్లమ్మ కన్నీరు, ఒకటి తర్వాత ఇంకా పంచముఖ శివాలయం ఒకటి, 4వది వచ్చి రుద్రాక్ష మఠం అనేది ఒకటి ఉంది. తర్వాత బయలు వీరభద్ర స్వామి గుడి అయితే ఉంది. ఇవన్నీ అయితే మనం అయితే చూడొచ్చు. ఫస్ట్ అయితే మనం అయితే ఇక్కడికైతే శివాజీ స్మృతి నిలయంకి అయితే వెళ్ళిపోదాం. దానికి చాలా స్టోరీ ఉంది. దాదాపు శివాజీ వచ్చి అంటే మన ఛత్రపతి శివాజీ మహారాజు వచ్చి ఇక్కడ ధ్యానం చేసాడని, ఆ లొకేషన్లో అమ్మవారు కత్తి ప్రసాదించారని చెప్పి ఒక కథనం అయితే ఉంది ఇక్కడ. అంటే అప్పుడు చాలా కథ ఉంది. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను ఆ కథ అనేది మొత్తం చూపించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మన రూమ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాము. ఇక్కడి నుంచి ఇక్కడైతే వెదర్ పర్లా నాట్ బ్యాడ్ అనే చెప్పుకోవాలి. అంటే చల్లగా ఉంది, ఓవర్ హీట్ అయితే లేదు. దాంతోపాటు మనకి హ్యూమిడిటీ అనేది ఎక్కువ కూడా లేదు. మనకి మెయిన్ టెంపుల్ ఉంది కదా, మెయిన్ టెంపుల్కి ఇదిగోండి ఇక్కడ వచ్చి మనకు కోనేరు. మనం గుడి లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ అయితే స్వామివారి కోనేరు అయితే కనిపిస్తుంది ఇక్కడికి. ఇదిగోండి మనకి టెంపుల్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట టెంపుల్ది. అంతా చాలా బాగుంది. మనం అసలుకి కొండపైన ఇప్పుడు వరకు అయితే తిరగలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చి దర్శనం చేసుకొని అప్పటికైతే వెళ్ళిపోయాం, కానీ ఇవైతే చూడలేదు. మీరు చూస్తున్నారు కదా, అదే ఇక్కడే శివాజీ మహారాజ్ ఇక్కడే ధ్యానం చేశాడని చెప్పి అంటారు. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఫైనల్గా మనం శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గరికి అయితే వచ్చేసాము. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎంట్రన్స్ అయితే ఇట్లా అయితే ఉంది. మనకి ఎంట్రన్స్ దగ్గర అయితే 2 అంటే అప్పుడు కాలంలో కోటగోడలు అయితే మనకి సెక్యూరిటీ ఎట్లా ఉంటుందో ఆ టైప్లో అయితే డిజైన్ చేస్తున్నారు. ఇది చాలా బాగుంది చూడడానికి కూడా. మనం లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చి పర్ పర్సన్ అయితే 15 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. మనం ఆ టికెట్ తీసుకొని కానీ లోపలికి వెళ్ళిపోతే మనకి ఎదురుగ్గా మీరే చూస్తున్నారు కదా, ఇదే మొత్తం బిల్డింగ్ అనమాట. మనకి దర్బార్ అనేది సెంటర్లో ఉంటుంది. అవునండి, ఒక్కసారి అయితే మీకు ఓవరాల్గా లుక్ ఎట్లా ఉందో చూపిస్తాను. అదిగో ఎంట్రన్స్. అక్కడి నుంచి కానీ మనం నేరుగా ముందుకు వస్తే మనకి మధ్యలో కనిపించే బిల్డింగ్ వచ్చి మనకి దర్బార్ అనమాట, శివాజీ గారి దర్బారు. దర్బార్కి లెఫ్ట్ సైడ్లో ఉండేది వచ్చి శ్రీశైలం ఆఫీస్ అనమాట. రైట్ సైడ్లో వచ్చి శివాజీ ధ్యాన మందిరం ఉందన్నమాట. ఇది ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్టే ఇది మనకి నంది సర్కిల్ నుంచి ఈ స్ఫూర్తి కేంద్రం అనేది దాదాపు 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజు ధ్యాన మందిరం అనమాట. ఫస్ట్ అయితే మనం దర్బార్కి అయితే వెళ్ళిపోయి అక్కడ దర్బార్ లోపల ఎలా ఉంటుంది ఏంది అనేది మీకు అయితే చూపిస్తాను. నిజంగా ఇది ఆర్కిటెక్చర్ పరంగా చూసుకుంటే చాలా రియలిస్టిక్ ఉందన్నమాట. అంటే మనకు వాళ్ళ దర్బార్లో కూర్చున్న వాళ్ళని చూసి ఎంత రియలిస్టిక్ ఫీలింగ్ అంటే నిజంగా వాళ్ళేనా అనిపించేటట్టు ఉంది. ఫస్ట్ ఒకటి చిన్న షార్ట్స్ అయితే ట్రై చేశాను. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోయి చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎట్లా ఉంది, సూపర్గా ఉంది కదా. మనం అయితే లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ అక్కడ వ్యూ ఎట్లా ఉంది ఏందనేది మొత్తం అయితే చూపిస్తాను. ఒకసారి లోపలికి వెళ్దాం పదండి.
చూసారు కదా, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి కదా. అక్కడ మనకి శివాజీ గారు కూర్చున్నట్టే, ఆ దర్బార్ ఉన్నట్టే చాలా రియలిస్టిక్ అయితే ఉంది. అసలుకి మనం ఇక్కడ అసలుకి కథ ఏంది, అసలుకి ఏంది, ఇక్కడ శివాజీ గారు ఏందనేది దాదాపుగా శివాజీ గారికి శ్రీశైలంకి ఉన్న సంబంధం ఏందనేది దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. లేదంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విని షార్ట్ అండ్ క్లియర్ అనమాట. మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ శివాజీ గారు అయితే భ్రమరాంబిక అమ్మవారి కోసం ఇక్కడైతే ధ్యానం చేశారనమాట. అంటే శివాజీ మహారాజు అనుచరులు వచ్చి ఇక్కడ ధ్యాన మందిరం అనేది కన్స్ట్రక్షన్ చేశారు. కాలానుగుణంగా అంటే కొంచెం కాలం గడిచిన తర్వాత ఏంటంటే అది శిథిలావస్థకు చేరడంతో ఆ ప్రదేశంలో మళ్ళీ ఇప్పుడైతే దాన్ని పునర్నిర్మించారనమాట. అసలుకి మెయిన్ విషయానికి వస్తే 1677 సంవత్సరంలో గోల్కొండ ఆస్థానంలో ఇద్దరు మంత్రులు ఉండేవాళ్ళు. అక్కన్న మాదన్న అని ఇద్దరు మంత్రులు ఉంటే వాళ్ళు శివాజీ మహారాజ్ తోటి మంతనాలు జరిపి గోల్కొండ సుల్తాను అంటే అప్పట్లో ఉన్న గోల్కొండ సుల్తాను అబుల్ ఫజర్ కుతుబ్ షాహీ తోటి సంధి కుదిర్చారనమాట శివాజీ గారికి. అంటే శివాజీ గారితోటి వాళ్ళైతే సంధి కుదిర్చారు. ఆ సమయంలో ఏంటంటే శివాజీ గారు శ్రీశైలం అనేది చూడడానికి వచ్చారనమాట. అప్పుడేంది అక్కన్న మాదన్నలు శివాజీ వెంట వచ్చి మనకి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేయించారంట. అప్పుడు దర్శనం చేయించినప్పుడు భ్రమరాంబిక అమ్మవారి ఆలయం కూడా సందర్శించారంట శివాజీ గారు. అప్పుడు ఏమైంది, ఛత్రపతి శివాజీ అట్లే ఉండిపోయారంట చూసి. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ శ్రీశైలంలోనే కొంతకాలం ఉండి ఆ ప్రదేశంలో అమ్మవారి కోసం ధ్యానం చేశారంట. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షం అయ్యి మా ఛత్రపతి శివాజీకి ఒక ఖడ్గం ఇచ్చారని చరిత్ర చెప్తుంది. అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే ఖడ్గం అయితే ఛత్రపతి శివాజీ చేతికి అయితే వచ్చిందో ఆయన మరిన్ని విజయాలు అందుకున్నాడని, ఏ యుద్ధమైన విజయం సాధించారని చరిత్ర చెప్తుందన్నమాట. ఆ దానికి గుర్తుగా ఏంటంటే ఈ ధ్యాన మందిరంలో ఈ శివాజీ మన ఛత్రపతి శివాజీ ధ్యానం చేస్తున్నట్టు అది ధ్యాన మందిరం అనేది ఏర్పాటు చేశారని చెప్పి ఇక్కడ ఉన్న కథనం అనమాట. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే శివాజీ మహారాజ్ స్మృతివనం కాలనీ నుంచి అయితే బయలుదేరేసాము. మల్లమ్మ కన్నీరు గుడి చివరికా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మల్లమ్మ కన్నీరు అనే గుడికి అయితే వెళ్తున్నాం. మీరు ఈ గుడికి అని చూసుకుంటే మన స్ఫూర్తి కేంద్రం నుంచి అయితే 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ వేమారెడ్డి మల్లమ్మ గురించి చెప్పాలి అంటే అది చాలా పెద్ద కథ అనమాట. నేను అదే షార్ట్ ఫామ్లో అయితే చెప్తాను. పూర్వం 14వ శతాబ్దంలో ఏంటంటే నాగిరెడ్డి గౌరమ్మ అనే దంపతులకి ఏంటంటే శ్రీశైలం సమీపంలో అయితే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. నాగిరెడ్డి ఆ ప్రాంతంలో చాలా ధనవంతుడైన ఎన్నో దాన ధర్మాలు చేసేవాడంట. కానీ వాళ్ళకి సంతానం కలగకపోవడంతో చాలా బాధపడేవాడు. ఒకసారి మాత్రం శ్రీశైలం వచ్చి పాతాళ గంగలో స్నానం చేసి మల్లికార్జున అంటే మన శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ఆయనకైతే ఆయన బాధలు చెప్పుకున్నాడు అనమాట. ఆ రోజు ఏంటంటే మహాశివుడు నాగిరెడ్డి కల్లో కనిపించి నీకు పుణ్యాత్మురాలైన కూతురు జన్మిస్తుంది అని చెప్పాడంట. అలాగే కూతురు పుట్టిందంట. ఆమెకి మల్లమ్మ అని పేరు పెట్టాడంట. మల్లమ్మ చిన్నప్పటి నుంచి మంచి శివభక్తురాలంట. చాలా గొప్ప శివభక్తురాలు అని చెప్పాలి. మల్లమ్మ పెద్ద అయ్యాక ఏంటంటే కథ ప్రకారం ఏంటంటే సిద్ధాపురం గ్రామానికి చెందిన హేమారెడ్డి కుమారుడితోటి అంటే వర్మారెడ్డితోటి వివాహం జరగద్దు అనమాట మల్లమ్మకి. మల్లమ్మ హేమారెడ్డి కుటుంబంలో రావడంతో సంపద పెరిగింది. కానీ మల్లమ్మ అత్తగారు పెద్ద కోడలు వారిద్దరు కలిసి అంటే వాళ్ళు కొంచెం బ్యాడ్ పర్సన్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే మల్లమ్మను వేధించడం ప్రారంభించి ఆమె భర్తకు కూడా ఆమె గురించి హీనంగా చెప్పడం అంటే తప్పుగా చెప్పడం చెప్పారనమాట. చివరికి మల్లమ్మ భర్త ఆమెని చంపాలనే ఉద్దేశంతో రెడీ అయితే సో అప్పుడు ఆఖరికి ఏమవుద్ది, శ్రీశైలం మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో వాస్తవాన్ని గ్రహించి ఆయన మనసు మార్చుకుంటాడు. అప్పుడు మల్లమ్మ అక్కడి నుంచి బయటపడి శ్రీశైలం చేరుకుందంట. అప్పుడు ఏంటంటే అక్కడ అంటే మనకి శ్రీశైలంకి వచ్చేసాము. ఇంకా అక్కడ గోశాలను నిర్వహించడం, శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి అక్కడ ఆవు పాలతో అభిషేకించడం, అంతేకాకుండా అక్కడ గోశాలలో ఆవు పేడతోటి విభూతి తయారు చేస్తారు కదా, అది మల్లికార్జున స్వామి వారికి సమర్పించేదంట. అదే కాకుండా అక్కడికి భక్తులు వస్తుంటారు కదా శ్రీశైలంకి, వాళ్ళకు కూడా భోజనం పెట్టేదంట. ప్రతి ఒక్కరికి ఆమె శివతత్వాన్ని బోధించేదంట. అప్పుడు
మహాశివుడు డైరెక్ట్గా సాక్షాత్తు మహాశివుడే మల్లమ్మకి ఎదురుగా ప్రత్యక్షం అయ్యి దర్శనం ఇచ్చాడని చెప్పి చెప్తారు. అప్పుడు ఏమైందంటే శివుడు అనుగ్రహంతో దర్శనం ఇవ్వడంతో మల్లమ్మ కంట్లోంచి కన్నీళ్ళు అంటే ఆనంద బాష్పాలు కలిగాయని, అప్పటి నుంచి ఈ ప్రదేశానికి మల్లమ్మ కన్నీరు అని పేరు వచ్చిందని ఇక్కడ శ్రీశైలంలో చెప్తారనమాట. యాక్చువల్గా ఏంటంటే మనం కానీ గుడి లోపలికి కానీ చూసుకుంటే, మనకి గుడి లోపలికి అయితే ఫోన్ అలౌ లేదు. మీరు కానీ గుడి లోపలికి కానీ వెళ్ళినప్పుడు కానీ చూస్తే మల్లమ్మ విగ్రహానికి ఎడం వైపున అక్కడ ఒక దారలాగా వాటర్ అనేది పారుతూ ఉంటుంది అనమాట, నీళ్లు. వాళ్ళు మల్లమ్మ కన్నీరుగా చెప్తారు. అది ఎప్పుడు ఎండిపోతుంటే కంటిన్యూగా అయితే వాటర్ అనేది వచ్చేస్తూనే ఉంటాయంట విగ్రహం పక్క నుంచి. అది మల్లమ్మ కన్నీరు. ఇటు సైడ్ కిందకైతే వెళ్ళాలి. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? పంచముఖ లింగాలు ఉన్నాయి కదా, పంచముఖ శివలింగం, అక్కడికైతే వెళ్తున్నాం. ఈ పంచముఖ శివలింగం ఆలయం అనేది మనకి మల్లికార్జున స్వామివారి ఆలయానికి అయితే 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. అలా కాకుండా మనకి మల్లమ్మ టెంపుల్ కాడి నుంచి అయితే 1/2 కిలోమీటర్ అనమాట. అక్కడి నుంచి కరెక్ట్గా చెప్పాలంటే 300 to 400 మీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంది. మనమైతే ఇక్కడ బైక్ పార్క్ చేసి అదికొండి ఎదురుగా గుడి ఉంది కదా, మనం అయితే లోపలికి వెళ్దాం. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని అయితే మీకు చూపిస్తాను. పదండి లోపలికి వెళ్దాం. ఫస్ట్ లోపలికి అయితే పోదాం. చూడండి, మనకి స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ చాలా శివలింగాలు, చాలా చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి చూడండి ఇక్కడంతా. మనం గుడి లోపల కానీ చూసుకుంటే ఈ ఆలయం అనేది చాలా పురాతనమైంది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించారు. అంతేకాకుండా ఈ పంచముఖ లింగం అని ఎందుకు అంటారంటే, ఇప్పుడు మనం శివలింగం ఉంది కదా, దానికైతే అంటే ఆ శివలింగానికి 4 ముఖాలు అయితే ఉంటాయంట. అంటే మనకి మొత్తం శివలింగంతో కలుపుకొని 5 ముఖాలు అనమాట. మీరు ఇప్పుడు ఎదురుగా చూస్తున్నారు కదా, ఆ శివలింగం వచ్చి విష్ణులింగం అంటారు. ఇదిగోండి ఇక్కడ చూస్తుంది విష్ణులింగము, లోపల ఉండేది బ్రహ్మలింగము. ఒక్కసారి లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ దీనికి అంటే ఈ శివలింగానికి ఏంటంటే పంచముఖాలు ఉంటాయి. అంటే చుట్టూరా 4 ముఖాలు, మొత్తం శివలింగంతో కలిపి పంచముఖాలు అనమాట. కాబట్టి పంచముఖ శివలింగం అని, దాంతోపాటు దీన్ని బ్రహ్మలింగం అని కూడా పిలుస్తారనమాట. ఎంతోమంది సిద్ధులు, ఆది శంకరాచార్యులు, మరి దత్తాత్రేయ స్వామివారు అందరూ అయితే ఈ గుడిని అయితే దర్శించుకున్నారంట. అంటే ఇక్కడ శివలింగాన్ని అయితే దర్శించుకొని అయితే వెళ్ళారు. ఈ ఆలయాన్ని దత్తపీఠంగా కూడా చెప్తారనమాట. ఇది పంచలింగాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి అంటే పంచలింగాలు ఉన్నాయి కాబట్టి బ్రహ్మలింగం అని, స్టార్టింగ్లో చూసిన దాన్ని వచ్చి విష్ణులింగం అని, మనకి సైడ్ ఇంకో సైడ్ చూపించాను కదా, అక్కడ ఉండే శివలింగం అని అంటే శివుని రూపంగా పూజిస్తారనమాట. దీన్ని త్రిమూర్తులు కొలువైనందున దీన్ని దత్తపీఠంగా కూడా చెప్తారనమాట. ఈ ఓవరాల్గా మనం ఈరోజు అయితే చూస్తున్నది అంటే గుళ్ళు అనమాట. ఇంతవరకు మనమైతే మిగిలిన దగ్గరికి అయితే బయలుదేరుతాం. లెట్స్ గో. పంచముఖ శివలింగాలు అయితే చూసేసుకున్నాం. ఇక్కడ చాలా ఫేమస్. ఇప్పుడు మనం వెళ్తున్న లొకేషన్ వచ్చి బయలువీరభద్ర స్వామి గుడి. కానీ మనకి చీకటి పడిపోతుంది, మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోవాలి మనం. అందుకని చెప్పి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ కూడా ఒక గుడి అయితే ఉంది. ఆ గుడిని చూసుకొని అయితే వెళ్ళిపోదాం. ఆ అన్నని అడిగితే ఇటు వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఇదేదో అడ్వెంచరస్ రూట్ లాగా ఉంది. కరెక్ట్గానే చెప్పాడు. కాలభైరవ ఆలయం, ఇక్కడికి మనం రావాల్సింది. హే హే యాక్చువల్గా మనం అయితే బయలువీరభద్ర స్వామి వారి దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాను. అయితే కొంచెం రూట్ అనేది మనకి సెర్చ్ చేయడానికి అయితే కుదరలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దర్శనం టైం అయిపోతుంది కాబట్టి మేమైతే ఇంకా బయలుదేరేసాం రూమ్కి వెళ్తున్నామని. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.